రామ్ చరణ్కు న్యూ ఏజ్ మెగాస్టార్ ట్యాగ్పై మెగాస్టార్ చిరంజీవి గారు పుత్రోత్సాహం. ఒక తండ్రి తన కొడుకును చూసి గర్వపడడం సాధారణమే. కానీ దేశ ప్రధాని సమక్షంలో తన కొడుకుకు న్యూ ఏజ్ మెగాస్టార్ అనే బిరుదు వస్తే మెగాస్టార్ రామ్ చరణ్ ఆ తండ్రి హృదయం ఎలా ఉప్పొంగుతుందో మెగాస్టార్ చిరంజీవి గారి ట్వీటే చెబుతుంది. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక అచీవ్మెంట్ అయితే కాదు, ఇది మెగా ఫ్యాన్స్కు గర్వకారణం, గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్ కూడా. రామ్ చరణ్ గురించి మనందరికీ తెలుసు, తన ప్రయాణం ఎప్పుడూ సులభం కాదు. స్టార్ కిడ్ అయిన ప్రతి సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా త్రిబుల్ తర్వాత ప్రపంచ స్థాయిలో చరణ్ రేంజ్ మారిపోయిందని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టుకుని కోట్లాది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు తన కుమారుడు రామ్ చరణ్ ఎదుగుదల చూసి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారని చెప్పాలి. సరిగ్గా ఇదే సెంటిమెంట్ సీను ఇప్పుడు మెగా ఫ్యాన్స్కు అల్టిమేట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి ఒక ప్రతిష్టాత్మక నేషనల్ వేదికపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ను ఆకాశానికి ఎత్తేలా ఇచ్చినటువంటి బిరుదు ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తుంది. ఈ ప్రశంసలకు ఫిదా అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి సుమతి శతక పద్యంతో ఒక మోస్ట్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ ట్వీట్ కూడా చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి చేరింది. త్రిబుల్ చిత్రంతో అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా జెండా పాతేశాడు మన మెగాస్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అలాగే రీసెంట్గా విడుదలైనటువంటి పెద్ద మూవీతో బాక్సాఫీస్ వద్ద అన్స్టాబుల్ రికార్డుల సునామీ సృష్టించారు. సరిగ్గా ఈ మైండ్ బ్లాకింగ్ సక్సెస్ జోస్లో ఉండగానే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి రిపబ్లిక్ టీమ్ నేషన్ సబ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామ్ చరణ్కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఈ ప్రతిష్టాత్మక నేషనల్ కాన్ఫరెన్స్లో నిర్వాహకులు రామ్ చరణ్ గారిని న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. మెగాస్టార్ రామ్ చరణ్ to join Republic Executive Editor. దేశ రాజధాని నడిబొడ్డున ప్రధాని సమక్షంలో తన కుమారుడికి దక్కినటువంటి ఈ సాలిడ్ నేషనల్ రికగ్నిషన్పై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక తండ్రిగా తన హృదయంలో దాగి ఉన్నటువంటి అపారమితమైన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఎక్స్ వేదికగా ఒక అద్భుతమైన ట్వీట్ కూడా వేశారు. పుత్రోత్సవం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోస్తంభనాడు పొందురా సుమతి అనే సుప్రసిద్ధ సుమతి శతక పద్యాన్ని గుర్తు చేస్తూ జనం తన కొడుకు గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే ఒక తండ్రిగా తన గర్వం ఆకాశానికి తాకిందంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి వేదికపై చరణ్ న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలవడంతో తనకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిందని మెగాస్టార్ పేర్కొన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలపై చరణ్కు లభిస్తున్నటువంటి గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉందన్నారు. చరణ్ కేవలం తన వారసత్వంతోనే కాకుండా తన సొంత కఠోర శ్రమ, అంకిత భావం, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ స్థాయి విశేషమైన గుర్తింపును సంపాదించుకోవడం నిజంగా మెగా ఫ్యామిలీకి గర్వకారణమని కొనియాడారు. చివరగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో రాబోయేటువంటి గ్లోబల్ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని చరణ్ ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చిరంజీవి గారు తన ఆశీస్సులను అందజేశారు. మెగాస్టార్ చేసినటువంటి ఈ స్పెషల్ ట్వీటు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్గా మారింది. ఒక తండ్రిగా చిరంజీవి సక్సెస్, ఒక కొడుకుగా రామ్ చరణ్ సృష్టించిన ఈ హిస్టారికల్ వండర్ చూసి మెగా ఫ్యాన్స్ నెట్టంట విపరీతమైన కమెంట్స్ అలాగే లైకులతో పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి పెద్ద ఇచ్చినటువంటి లక్కీ బూస్ట్తో న్యూ ఏజ్ మెగాస్టార్గా నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతున్నటువంటి రామ్ చరణ్ రాబోయే రోజుల్లో సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి గ్లోబల్ ప్రాజెక్టు RC-17తో ఇంకెన్ని అంతర్జాతీయ సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.